కైలాసంలో శ్రీకృష్ణుడు పుత్ర సంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకొని ద్వారకా నగరం నుంచి బయలుదేరి గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో రుద్రాక్షాలు ధరించి ఉపమన్యుడి శరీరమంతా భస్మలేపనాలు పూసుకున్న మునులు రుద్రమంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి ఆహ్వానించారు. వారు వెంటరాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణుని చూసి ఉపమన్యుడు సబ్రహ్మ ఆశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ప్రభు, పరమ యోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమిత ఆనందం కలిగిస్తుంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా అని అడిగాడు. పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, మహాత్మా, నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సముద్రుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుని చూడగలను అని అడిగాడు. భక్తితో తపస్సు చేయడం వలనే పరమశివుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చెయ్యి అన్నాడు ఉపమన్యుడు. ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి శరీరమంతా భస్మాన్ని పూసుకొని మెడలో రుద్రాక్షమాలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశ మార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులి చర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణువు రూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, అంశవాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహాపుని పుంగములందరూ పరమశివుడితో కలిసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమ ఆనందభరితుడై పరమశివుణ్ణి స్తుతిస్తూ అసువుగా స్తోత్రాన్ని పఠించాడు. పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకొని, కృష్ణ, నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వు ఎవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణువని తెలుసుకో అన్నాడు. శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, శంకర, నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సామానుడైన వాడు పరమ శివభక్తుడైన కుమారుడు కావాలి, అనుగ్రహించు అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమిత ఆనందం చెందారు. తమతో పాటు కొన్నాళ్ళు కైలాసంలో గడపవలసిందిగా కోరి అతన్ని ఆకాశ మార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహారించసాగాడు. కృష్ణుడు ద్వారకా నగరంలో కనిపించేటప్పటికీ చాలా రోజులు గడిచిపోయాయి. కృష్ణుని చూసిపోద్దామని ఒకనాడు గరుకుమంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకొని కృష్ణుని వెతుకుదామని బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకాకు వెనుదిరిగాడు. సరిగ్గా అప్పుడే కృష్ణుడు లేడని తెలుసుకొని కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుకుమంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు. కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుని చూసి అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకాపుర ప్రజలు ఆయన చుట్టూ చేరి, మహర్షి, మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్ళి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా అని అడిగారు. ప్రజల్లారా, భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహారిస్తున్నాడు. కొద్ది రోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసి ఇక్కడకు వచ్చాను అని చెప్పాడు. నారదుడి మాటలు వినగానే గరుకుమంతుడు వెంటనే ఎగిరి వెళ్ళి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్య సింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు.
గరుకుమంతుడు పరమేశ్వరుడికి కృష్ణుడికి నమస్కరించాడు. కృష్ణుని వద్దకు వెళ్ళి, స్వామి, నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకావాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకాకు నాతో పాటు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకొని గరుకుమంతుని అధిరోహించి ద్వారకాకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగు పెడుతూనే ద్వారకావాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి అడుగడుగున మంగళహారతతో నీరాజనాలు పట్టారు. కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా శంభుడు జన్మించాడు. శంభుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమశివ భక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.